మటన్ కొట్టు మాణిక్యం విషయంలో రోహిణి ఊహించిన విధంగా, భయపడిన విధంగానే జరిగిందనమాట. బాలుకి మొదటి నుంచి అనుమానమే. వీడు మలేషియా నుంచి రాలేదు. ఈ సరౌండింగ్స్‌లోనే ఎక్కడి నుంచో వచ్చాడు. వీడి వాలకం, అవతారం అంతా చూస్తూ ఉంటే పక్కా పల్లెటూరు అన్నట్టు ఉంది. వీడు మటన్ కొట్టు నడిపేవాడు అన్నట్టున్నారనుకోని ఫుల్‌గా తాగిచ్చి నిజం బయట పెట్టాలని అనుకుంటాడు. అయితే అనుకున్న విధంగానే తనని తాగడానికి అన్నట్టు కూర్చొనిబెట్టి సిట్టింగ్ ఇస్తారనమాట. అయితే మనోజ్ ఏంటి, రోహిణికి తెలిస్తే బాధపడుతుంది, మీరు రండి బాబాయ్ అని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా తాగుతాడనమాట. నాకు చూడు ఎంత మర్యాదలు చేస్తున్నారు అని. అయితే బాలు కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే ఫుల్గా తాగేసి నా ఏరియా ఎక్కడో తెలుసా, నా రేంజ్ ఏంటో తెలుసా అంటూ కింద పడిపోయి స్పృహ కోల్పోయి పడిపోతాడు అనమాట. అంటే ఫుల్గా తాగేసాడు, ఇంక నిద్రపోయాడు. వీడు నిజం చెప్తాడు అనుకుంటే ఇలా అయింది. అసలు ఇంతకీ వీడి నుంచి నిజం ఎలా రాబట్టాలి? ఖచ్చితంగా వీడు మలేషియా నుంచి అయితే రాలేదు. రోహిణి పార్లరమ్మ ఏదో చేస్తుంది, ఏదో మతలబు ఉంది, ఏదో రహస్యం దాగుందని దాన్ని ఎలా బయట పెట్టాలి, మా అమ్మకి ఎలా బుద్ధి చెప్పాలని అయితే బాలు తీవ్రంగా ఆలోచిస్తుంటాడు.